హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు పుట్టగొడుగుల కూర చేయబోతున్నామండి. ఒకసారి చూద్దాం. ఇవి ఇందా తీసుకొచ్చామండి. తీసుకొచ్చినప్పుడు బాగానే ఇలా ఉన్నాయి. కడిగిన తర్వాత ఇలా ఇచ్చిపోయినాయండి. ఇలా ఉన్నా కూడా ఏం కాదు, కొంచెమే కాబట్టి. ఇవి నల్ల మట్టిలో కాబట్టి కొంచెం నల్లగా అనిపిస్తున్నాయండి. మట్టిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి బయట ఉడకటం లేట్ అవుతుందండి. అందు గురించి మనం కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకున్నాం కదండి, హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేద్దాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దామండి. ఇప్పుడు ఇవి బాగా మగ్గిన తర్వాత పుట్టగొడుగులు వేస్తున్నామండి. మామూలుగా ఈ పుట్టగొడుగులు ఏంటంటే ఇది వర్షాకాలంలోనే దొరుకుతాయండి. ఇది నాటు పుట్టగొడుగులు అంటారండి. ఇవైతే పొలాల్లోనే దొరుకుతాయి. హైబ్రిడ్ అయితే మనకి మామూలుగా సూపర్ మార్కెట్లో ఇప్పుడు కూడా దొరుకుతాయండి. కానీ ఇవి చాలా బాగుంటుందండి. టేస్ట్ చికెన్ కూర లాగే ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అవి వేసుకున్నామండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇది వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఇంకొంచెం వేగనిద్దామండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగకపోతే ఏమవుతుందంటే కూర తీపి వచ్చేస్తుందండి. అందుకని కొంచెం బాగానే మగ్గిన తర్వాత మష్రూమ్స్ వేసుకున్నామండి. చూసారు కదండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇదేంటంటే చికెన్ కూర లాగేనండి, కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువే పడుతుంది ఇందులో. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మష్రూమ్స్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు ఆ మష్రూమ్స్ వేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్లు కానిద్దామండి. ఇది కొంచెం ఇంకా కలుపుకున్నామండి. ఇంకా దీంట్లో టమాటాలు అవేమీ వేయమండి మనం. ఇది కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఒక స్పూన్ వేసామండి ఉప్పు. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చినాక చూద్దామండి. ఇది మగ్గింది కదండి. ఇందులో 1 పావు లీటర్ నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెడదామండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. ఇష్టమైన వాళ్ళు కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆవిరిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఎలా ఉందో. ఉడికిపోయింది.
చూసారా గ్రేవీగా ఎలా ఉందో, చికెన్ కూర లాగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకుందామండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ఇష్టమైన వాళ్ళు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందామండి.